నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో కలుషిత తాగునీటితో ప్రజలకు అస్వస్థత. డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 2 మృతి. ఇండోసోల్ ప్రాజెక్టుల పేరుతో భూములు దోచేశారన్న భాజపా. అధికారం దిగిపోయే ముందు జగన్ అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం. రాయలసీమ వర్సిటీలోని స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్. కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు. పదేళ్లకే భాజపా అత్యంత ధనిక పార్టీగా మారిందన్న ప్రియాంక. దేవుడి పేరుతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజం. తుర్కియేలో పరస్పరం ఢీకొన్న 4 వాహనాలు. 10 మంది మృతి, 39 మందికి గాయాలు.